ఇప్పుడు అదే ప్రభాస్ ని చూసి ఏమైంది ఇతనికి అని అడిగే స్థితి వచ్చింది. లుక్స్ చేంజ్ అయ్యాయి, వాయిస్ చేంజ్ అయింది, బాడీ డబుల్స్ గురించి డిస్కషన్స్ మొదలయ్యాయి. ఇది ఏజ్ వల్ల, డైరెక్టర్స్ వల్ల, లేక ప్రభాస్ తీసుకున్న డిసిషన్స్ వల్ల? ప్రభాస్ తెలుగు సినిమా హిస్టరీలో మోస్ట్ యూనిక్ స్టార్డమ్ వచ్చిన హీరో. మాస్ హీరో మాత్రమే కాదు, పాన్ ఇండియా ఫేస్ అయ్యాడు. బట్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే స్టార్డమ్ పీక్ లో ఉన్నప్పుడు ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ కూడా పీక్ లో ఉంటాయి. అండ్ దట్స్ వే ప్రాబ్లమ్ స్టార్ట్. డార్లింగ్, మిర్చి, బిల్లా, ఛత్రపతి, ఈ సినిమాల్లో ప్రభాస్ లుక్ ఎలా ఉండేది? డిస్క్రైబ్ విజువల్లీ. షార్ప్ జాలైన్, ఎనర్జెటిక్ బాడీ లాంగ్వేజ్, ఐస్ లో కాన్ఫిడెన్స్, స్క్రీన్ ప్రెజెన్స్ న్యాచురల్ గా ఉండేది. బాహుబలి వచ్చాక సిచ్యువేషన్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళింది. నాట్ జస్ట్ లుక్, ఈ ట్రాన్స్ఫార్మ్డ్ కంప్లీట్లీ. 6 years డెడికేషన్, డయట్, ట్రైనింగ్, డిసిప్లిన్. బాహుబలి ప్రభాస్ పీక్ ఫిజికల్ ఫామ్. కానీ బాహుబలి తర్వాతే చేంజ్ నోటిసబుల్ అయింది. సాహో, రాధేశ్యామ్, ఆది పురుష్, రాజసాస్. ఆడియన్స్ ఒక కామన్ థింగ్ నోటీస్ చేయడం మొదలుపెట్టారు. ఎనర్జీ తగ్గింది, బాడీ లాంగ్వేజ్ స్లో అయింది, ఎక్స్ప్రెషన్స్ లిమిటెడ్ అయ్యాయి. ఇది ఒక్క రోజులో జరగలేదు, స్లోలీ జరిగింది. ఒక ఫ్యాక్ట్ ఏంటంటే రాజమౌళి సినిమా చేయడం అంటే ఫిజికలీ అండ్ మెంటలీ డ్రైనింగ్ ప్రాసెస్. ఇయర్స్ డెడికేషన్. బాహుబలి కోసం ప్రభాస్ ఆల్మోస్ట్ లైఫ్ డెడికేట్ చేశారు. అది ఈజీ కాదు. ఇంట్రెస్టింగ్ ఆబ్జర్వేషన్ ఏమిటంటే రాజమౌళి సినిమా తర్వాత లుక్స్ మెయింటైన్ చేసిన హీరో ఆల్మోస్ట్ రామ్ చరణ్ మాత్రమే. మగధీర తర్వాత కూడా, RRR తర్వాత కూడా ఫిట్నెస్ మెయింటైన్ చేశాడు. ఇది కంపారిజన్ కాదు, కానీ డిసిప్లిన్ ఎంత ఇంపార్టెంటో చూపించే ఎగ్జాంపుల్. ఇక్కడ ఒక అన్కంఫర్టబుల్ టాపిక్ ఉంది. ఇండస్ట్రీలో చాలా మంది క్వైయట్లీ చెప్పే విషయం ప్రభాస్ లైఫ్ స్టైల్. స్మోకింగ్, ఆల్కహాల్, ఇర్రెగ్యులర్ రొటీన్. ఇవి రూమర్స్ కాదు, చాలా ఇంటర్వ్యూస్లో ఇండైరెక్ట్ రెఫరెన్సెస్ ఉన్నాయి. మన బాడీ ఒక మెషిన్ లాంటిది. యూ క్యాన్ షూట్ నైట్స్, డ్రింక్ హెవీలీ, స్లీప్ ఇర్రెగ్యులర్ అండ్ స్టిల్ ఎక్స్పెక్ట్ బాహుబలి లెవెల్ ఫిజిక్. సోషల్ మీడియాలో ఆడియన్స్ ఫ్రస్ట్రేషన్ కూడా విజిబుల్ అవుతుంది. సమ్ పీపుల్ సేయింగ్ లుక్స్ గాన్, వాయిస్ గాన్, బాడీ డబుల్స్ ఎక్కువ. కొంతమంది ఫ్యాన్స్ కూడా ఓపెన్లీ క్రిటిసైజ్ చేస్తున్నారు, కొంతమంది డిఫెండ్ చేస్తున్నారు. రియాలిటీ ఏంటంటే ఆడియన్స్ డిసప్పాయింటెడ్ అయింది. హేట్ కాదు, డిసప్పాయింట్మెంట్. వర్స్ట్ థింగ్ ఫర్ స్టార్, హేట్ కాదు, ఇండిఫరెన్స్. ఇంకో ఆర్గ్యుమెంట్ ఉంది, డైరెక్టర్స్ ఫాల్ట్. ఎస్, బ్యాడ్ విఎఫ్ఎక్స్, వీక్ స్క్రిప్ట్స్, పూర్ ఎగ్జిక్యూషన్. కానీ ఒక క్వశ్చన్, హీరో అప్రూవల్ లేకుండా ఫైనల్ ప్రొడక్ట్ థియేటర్కి వస్తుందా? హీరో రెస్పాన్సిబిలిటీ కూడా ఉంటుంది. స్క్రిప్ట్ సెలెక్షన్, లుక్ మెయింటెనెన్స్, పర్ఫార్మెన్స్ ప్రిపరేషన్. బాడీ డబుల్స్ విషయం కూడా ఆడియన్స్ ఎక్కువగా డిస్కస్ చేస్తున్నారు. యాక్షన్ సీన్స్లో యూజ్ చేయడం నార్మల్, కానీ వాకింగ్ షాట్స్లో కూడా నోటిసబుల్ అవడం, దాట్ బ్రేక్స్ ఇమర్జన్. ఆడియన్స్ స్టూపిడ్ కాదు, దే నోటీస్ ఎవ్రీథింగ్. నా ఒపీనియన్లో బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే ప్రభాస్ యాక్టింగ్ ఎబిలిటీ కాదు, లుక్స్ కాదు, డైరెక్టర్స్ కాదు, కన్సిస్టెన్సీ లేదు, డిసిప్లిన్ మిస్సింగ్ అయింది అనిపిస్తుంది. టాలెంట్ ఉన్న వాళ్ళు ఫెయిల్ అవ్వరు, కన్సిస్టెన్సీ లేకపోతే ఫెయిల్ అవుతారు. గుడ్ న్యూస్ ఏంటంటే ప్రభాస్ కంబ్యాక్ ఇంపాసిబుల్ కాదు. సలార్లో గ్లింప్సెస్ కనిపించాయి. స్పిరిట్ లాంటి ప్రాజెక్ట్స్, రైట్ డైరెక్టర్, రైట్ ప్రిపరేషన్, హీ కెన్ స్టిల్ షాక్ ఎవ్రీవన్. బికాస్ స్క్రీన్ ప్రెజెన్స్ ఇంకా ఉంది, ఆడియన్స్ లవ్ ఇంకా ఉంది. ప్రభాస్ కెరియర్ స్టోరీ ఇప్పటి వరకు ఒక లెసన్. స్టార్డమ్ బిల్డ్ చేయడం హార్డ్, మెయింటైన్ చేయడం ఇంకా హార్డ్. ఇండస్ట్రీ డెస్ట్రాయ్ చేయదు, హ్యాబిట్స్ డెస్ట్రాయ్ చేస్తాయి. హోప్ he proves everyone wrong. Because vintage Prabhas, సినిమా లవర్స్ మిస్ అవుతున్నారు.